ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మూసీ నది ప్రక్షాళన మొదలుపెట్టింది రేవంత్ సర్కార్. మూసీ రివర్ బెడ్ల నిర్మాణాల లెక్కలను ప్రకటించింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో మొత్తం 2166 నిర్మాణాలను గుర్తించింది ప్రభుత్వం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో మూసీ రివర్ బెడ్లోనే నిర్మాణాలు చేపట్టినట్టుగా గుర్తించింది ప్రభుత్వం. హైదరాబాద్లో 1595, మేడ్చల్లో 239, రంగారెడ్డిలో 332 నిర్మాణాలు గుర్తించగా త్వరలోనే హైడ్రా ఆధ్వర్యంలో వీటిని ప్రభుత్వం కూల్చివేయనుంది. మా కరెస్పాండెంట్ శేఖర్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మూసీ రివర్ బెడ్ లో నిర్మాణాల కూల్చివేతలకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. చెప్పండి శేఖర్, చూస్తున్నాం ఏకంగా 2166 నిర్మాణాలు గుర్తించినట్టుగా చెప్తున్నారు. వీటన్నింటినీ కూల్చివేస్తుందా? అదేవిధంగా వీళ్ళు ఏమైనా కాంపెన్సేట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా బిందు, 2013 చట్టం ప్రకారం అవసరమైనటువంటి వాళ్ళందరికీ కూడా భూమి జాగాలో భూమి ఇవ్వడమా లేదంటే నగదు రూపైన నష్టపరిహారం ఇవ్వడమా అన్నటువంటి అంశం మీద ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విషయంలో భాగంగా త్వరలోనే ఒక ప్రకటన కూడా అధికారికంగా ప్రభుత్వం చేయనుంది. ఇక మూసీ ప్రక్షాళనకు వడివడిగానే అడుగులు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆచితూచి ముందడుగులు వేస్తూ ఉంది. ఒకవైపు పునరావాసానికి సంబంధించినటువంటి విషయంలో భాగంగా చర్యలు ఆలోచన చేస్తూనే మరొక వైపు ఎంత మేరకు అక్రమ కట్టడాలు జరిగాయన్నటువంటి విషయం మీద కూడా సర్వే చేస్తూ ఉంది. ఇందులో భాగంగా దశల వారీగా కూల్చివేతలు చేపట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొదటి దశలో ఈ మూసీ గర్భంలో ఉన్నటువంటి మూసీ రివర్ బెడ్లో ఉన్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూల్చివేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి లెక్కలను కూడా ప్రకటించింది. 2166 కట్టడాలు మూసీ రివర్ బెడ్లో మేడ్చల్, రంగారెడ్డి అట్లాగే హైదరాబాద్ ఈ 3 జిల్లాల పరిధిలో మూసీ గర్భంలోనే ఏవైతే కట్టడాలు ఉన్నాయో ఆ కట్టడాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. వీటితో పాటు ప్రైవేటుకి సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా దాదాపు 1600 వరకు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దానికి సంబంధించినటువంటి కూల్చివేతలు హైడ్రాకు అప్పగించినట్లు తెలుస్తూ ఉంది. త్వరలోనే ఆ కార్యాచరణ హైడ్రా ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఇక శేఖర్, కేవలం కూల్చివేతలు లేకపోతే ఈ క్లియర్ చేయడం ఇది ఒక్కటే కాదు కదా. మూసీ ప్రక్షాళన చాలా గవర్నమెంట్స్ చేయాలనుకున్నాయి కానీ ఫెయిల్ అయిన పరిస్థితి. ఎందుకంటే మనం లాస్ట్ గవర్నమెంట్లో కూడా మనం చూసాం, కొంతవరకు క్లీనింగ్ ప్రాసెస్ మొదలుపెట్టారు. హైదరాబాద్లో మొత్తం డ్రైన్ అంతా మూసీలోకి వెళ్ళిపోతున్నట్టు, అదేవిధంగా చాలా చోట్లయితే ఫీకల్ వేస్ట్ కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మరి వీటన్నిటికీ ఏం చేస్తుంది అనేది ప్రశ్న. ఎస్, ఇదే అంశానికి సంబంధించినటువంటి విషయం మీద ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు స్పందించారు. కుకట్పల్లి, షేర్లింగంపల్లి జోన్ పరిధిలో పర్యటించినటువంటి సందర్భంలో గత ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా శుద్ధీకరణ చేపట్టింది. మూసీకి వెళ్ళేటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి శుద్ధి చేసినట్లయితే మూసీ ప్రక్షాళన అవసరం లేదు అన్నటువంటి అంశాన్ని వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. శుద్ధి ప్రక్రియ ముందుకు కొనసాగించాల్సిందిగా కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం శుద్ధి ప్రక్రియ ప్రారంభించింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఆపివేసింది అన్నటువంటి అంశాన్ని ఆయన గుర్తు చేశారు. మరి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. అయితే ముందు దశలో భాగంగా సుందరీకరణ మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగానే అక్రమ కట్టడాలు మూసీకి ఇరువైపులా ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ తొలగించిన తర్వాత శుద్ధికి సంబంధించినటువంటి విషయం మీద ఆలోచన చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు సుందరీకరణకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా బ్రిడ్జ్ల నిర్మాణం కావచ్చు, ఫుట్వేస్ కావచ్చు, అట్లాగే పర్యాటక ప్రాంతాలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని నిర్మాణాలు కూడా అక్కడక్కడ చేపట్టేందుకు ఆలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ముందు దశలో ఈ నిర్మాణాలు ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయి వాటిని తొలగించి వాళ్లకు పునరావాసం ఏర్పాటు చేసి అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకున్న తర్వాత శుద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమము, దాని తర్వాత సుందరీకరణకు సంబంధించినటువంటి కార్యక్రమం, ఈ 2 కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ఆలోచన చేస్తుంది. మొదటి దశలో ఈ అక్రమ కట్టడాలు కూల్చివేతలు ఉంటాయి. 2వ దశలో శుద్ధి కార్యక్రమము, దాని తర్వాత 3వ దశలో సుందరీకరణకు సంబంధించినటువంటి నిర్మాణ కార్యక్రమాలు ఉంటాయన్నది రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి మొదటి దశలో అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకముందే
పునరావాసం ఏర్పాటు చేసిన తర్వాత కూల్చివేతలు స్టార్ట్ చేస్తామని చెప్తా ఉంది. ఇందులో భాగంగా 15,000 అక్రమ కట్టడాలు బఫర్ జోన్లో 15,000 నిర్మాణాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ 15,000 నిర్మాణాలను కూడా ఒకేసారి ఖాళీ చేయించకుండా దశల వారీగా ఇప్పుడు ప్రైవేటుకు సంబంధించినటువంటి నిర్మాణాలు దాదాపు 1,600 ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా కూల్చివేస్తారు. దాని తర్వాత ఈ మూసీ రివర్ బెడ్లో ఉన్నటువంటి నిర్మాణాలు దాదాపు 2,166 నిర్మాణాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా కూల్చివేస్తారు. దాని తర్వాత బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలు వాళ్ళందరినీ ఖాళీ చేయించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడము, ప్రత్యామ్నాయంగా ల్యాండ్ ఇవ్వడమా, లేదంటే నగదుకు సంబంధించినటువంటి చెల్లింపులు చేసి వాళ్ళందరినీ ఖాళీ చేయించేటువంటి ఆలోచన చేస్తుంది. కాబట్టి ఒక దశల వారీగా ఉన్నటువంటి ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ అడుగులకు సంబంధించినటువంటి స్టెప్లో భాగంగా ప్రజల నుంచి స్పందన ఎట్లా వస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.